ఈ చిన్న తప్పు మాత్రం వృశ్చిక రాశివారు అస్సలు చెయ్యకండి, లేకుంటే రోడ్డుపైకే వచ్చేస్తారు. మేము చెప్పేది వినండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు కనుక మీరు చేసినట్లయితే ఇక మీ జీవితమే రోడ్డుపైకి వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. అస్సలు ఈ తప్పు మాత్రం వృశ్చిక రాశి వారు చేయవద్దు. అలానే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో నిర్ణయాల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్తో కూడుకున్న నిర్ణయాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండటమే మంచిది. అసలు వృశ్చిక రాశి వారు ఏ తప్పు చేయకూడదు. అలానే దాన్ని చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే సమస్యలు, రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మనకి ఎప్పుడు కూడా చురుగ్గా దర్శనమిస్తారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. విద్యార్థుల పట్టుదల అనేది చిన్నప్పటి నుండి కూడా అధికంగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా తమ తల్లిదండ్రులకి, తమకు విద్య నేర్పించిన గురువులకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా ప్రవర్తించాలనే భావన ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు అధికంగా సమయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు విద్యకి ఎంతైతే విలువనిస్తారో స్నేహానికి కూడా అంతే విలువిస్తారని చెప్పుకోవచ్చు. స్నేహితుల గురించి ఏ పనైనా చేస్తారని చెప్పుకోవచ్చు. తమతో పాటు తమ స్నేహితులను కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలనే భావన ఉంటుంది. ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు, ప్రయోగాత్మక విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కొంచెం ముందు నుంచి ప్రారంభించుకోవడం మంచిది. చిన్న చిన్న ఆటంకాలు, చికాకులు ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ముందు నుంచి ప్రారంభించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా నూతన ఒప్పందాలు మాత్రం అస్సలు ఏర్పాటు చేసుకోకండి. ఈ సమయంలో నూతన ఒప్పందాల ద్వారా ప్రవేశించే వ్యక్తుల వల్ల మీ వ్యాపారాలు పూర్తిగా నాశనమైపోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన ప్రారంభాలు కానీ, నూతన ప్రవేశాలకు కానీ ఈ సమయంలో చాలా వరకు దూరంగా ఉండటమే మంచిది. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. ఈ ప్రయత్నాలు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి. మీరు రూపాయి పెడితే దానికి 2 రూపాయలు లాభం అన్నట్టు, అంటే రెట్టింపు వస్తుందని చెప్పుకోవచ్చు. అంతకంత లాభాన్ని పొందుతారు. అలానే ఈ మాసం మీరు కొంచెం పట్టుదలతో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరికి కూడా రుణాలు ఇవ్వకపోవడమే మంచిది. ఈ సమయంలో మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అలానే స్త్రీలు మీ విలువైన వస్తువుల, ఆభరణాలు లేదా ఏవైనా గృహానికి సంబంధించిన విలువైన వస్తువులు ఉంటే వాటిని ఎవరికి కూడా ఇవ్వకపోవడం మంచిది. బదులుగా ఇచ్చుకోవడం, ఇటువంటివన్నీ కూడా వస్తువు దొంగలించబడడం లేదా వస్తువు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి కూడా విలువైన వస్తువులు ఇవ్వకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించుకోవడం మంచిది. అయితే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు మాత్రం బ్రోకర్ల విషయంలో మోసపోయే అవకాశం అధిక
100% కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా ముందు డబ్బులు అడిగినట్లయితే ఎవరికి కూడా ఆర్థికంగా ముందు డబ్బులు అయితే ఇవ్వవద్దు. ఖచ్చితంగా మోసాలు జరిగే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగానే అభివృద్ధిలో కనిపిస్తున్నాయి. అయితే రొయ్యల చెరువులు అధికంగా లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కొంచెం మిశ్రమంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కళాకారులకు తగిన అవకాశాలు రాకపోవడం, వచ్చిన అవకాశాలు నచ్చకపోవడం ఇలాంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అలానే ఆర్థిక పరంగా కూడా అనవసర వ్యయాలు స్నేహితులపై అధికంగా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా మీపై ఒకప్పుడు వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపణ జరగటం వల్ల ప్రజల్లో బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయస్తులు చేసినటువంటి సమాజ సేవ ఏదైతే ఉందో దానికి తగిన గుర్తింపు కూడా ప్రజల్లో సంపాదించుకుంటారు. రాజకీయ పరంగానే కాకుండా మీకు ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. శ్వాస సంబంధిత వ్యాధులు, నొప్పులు సంబంధిత వ్యాధులు అలానే గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది. రిస్క్తో కూడుకున్న నిర్ణయాలకు దూరంగానే ఉండటం మంచిది. అలానే ముఖ్యంగా వివాహాల విషయంలో మాత్రం సంతాన అభిప్రాయాలు మీరు పట్టించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తర్వాత మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల దర్శనం చేసుకొని రాహుకేతువులు పూజించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఒక పని మాత్రం అస్సలు చేయకండి. బుధవారం రోజు ఇంట్లోంచి డబ్బులు బయటకు తీయడం అంటే మీరు డబ్బులు దాచుకునేటువంటి లాకర్లు కానీ బీరువాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి డబ్బును అధిక మొత్తంలో తీయడం మంచిది కాదు. మీకు బుధవారానికి కావలసినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బును ముందు రోజే తీసుకుని బయట పెట్టుకోవడం మంచిది. ఒక్కసారి కానీ బుధవారం మీ చేతిలోంచి ఈ మాసంలో డబ్బులు బయట తీయడం ప్రారంభించినట్లయితే ఇక ఖర్చులు అనేవి ఆగకుండా అలా వెళ్తూనే ఉంటాయి. అనవసర వ్యయాలు, ఆసుపత్రికి లేదా స్నేహితుల ద్వారా మోసపోవడం ఏదో ఒక విధంగా డబ్బు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క తప్పు మాత్రం చేయకండి. పూర్తిగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.